అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. సంక్రాంతి అనంగానే మనకు చిన్నప్పుడు సెలవులు గుర్తొస్తాయి. సంక్రాంతి సెలవులు రాగానే అందరూ అమ్మమ్మ వాళ్ళ ఇంటికో, నాన్నమ్మ వాళ్ళ ఇంటికో వెళ్ళి చక్కగా పండుగ జరుపుకొని వస్తారు. ఈ సంక్రాంతి పండుగను 3 రోజులుగా జరుపుకుంటారు. మొదటి రోజు భోగి, రెండవ రోజు సంక్రాంతి, మూడవ రోజు కనుమ. ఇంకా కొన్ని ప్రాంతాల్లో 4వ రోజు కూడా ముక్కనుమ అని చేసుకుంటారు. భోగి రోజు చక్కగా తలస్నానం చేస్తారు, కొత్త బట్టలు వేసుకుంటారు. చిన్నపిల్లలకి సాయంత్రం పూట భోగి పళ్ళు పోస్తారు. తెల్లవారుజామునే భోగి మంటలు వేస్తారండి. చలి ఎక్కువగా ఉంటుందని చెప్పేసి భోగి మంటలు వేస్తారు. ఆ భోగి మంటను చూస్తే పాపాలు పోతాయనేది కూడా నమ్మకం. ఇక రెండో రోజు సంక్రాంతి, చక్కగా పొంగల్ చేస్తారు, రకరకాల పిండి వంటలు చేసుకుంటారు, దేవతలను పూజిస్తారు, పితృదేవతలకు అవసరమైనవి పెడతారు, చక్కగా రంగవల్లులు వేసుకుంటారు, ఆనందంగా గడుపుతారు. ఇంకా మూడవ రోజు కనుమ. కనుమ అంటే ఇది మన ఇంట్లో పెంచుకుంటాము, మన పొలాల్లో మనకు ఎంతో సహాయంగా ఉంటాయి. అవన్నీ మన పశువులండి, మన ఇంట్లో ఉంటాయి కదా పశు సంపద. సో వాటికి పండగ అన్నట్టు. కనుమ రోజు జంతువులను పూజిస్తారు, మన ఇంట్లో పెంచుకునే వాటిని పూజిస్తారు. వాటి కొమ్ములకు రంగురంగుల కలర్లు వేస్తారు, రిబ్బన్స్ కడతారు. సో వాటిని కూడా అలంకరించి చక్కగా చేసుకుంటారు. కొన్ని చోట్ల కోడి పందాలు ఉంటాయి, ఇంకొన్ని చోట్ల లావు లావుగా ఉంటాయి కదా, బాగా బలిసిన ఎద్దులు అంటారు కదా, వాటిని బండ్లకు కట్టి ఆ బండ్లను కూడా ఊరేగిస్తారు, వాటికి కూడా పందాలు పెడతారు. సో ఇలాగా సంక్రాంతి మాత్రం చాలా హాయిగా గడిచిపోతుందండి. ఈ 10 రోజుల్లో పిల్లలు పెద్దలు అందరూ కలిసి గాలిపటాలు ఎగరేస్తారు, చక్కగా డీజే సౌండ్లు పెట్టుకొని డాన్సులు చేస్తారు. ఇలా ఈ పండుగను చాలా చక్కగా జరుపుకుంటారు. సో మరొకసారి మీ అందరికీ హ్యాపీ సంక్రాంతి. ఈ సంక్రాంతి పండుగ ఎక్కువగా సూర్యుడికి పండుగలాగా చేసుకుంటారంటే ఎందుకు అంటే సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తారు కాబట్టే మకర సంక్రాంతి అని అంటారు. ఇది జనవరిలో జరుగుతుంది అన్నట్టు. సో మామూలుగా అయితే 14, 15, 16 భోగి, సంక్రాంతి, కనుమలాగా జరుపుకుంటారు. అప్పుడప్పుడు సందర్భాన్ని బట్టి 15, 16, 17గా కూడా జరుపుకుంటారు. సో దీన్నే ఉత్తరాయణం అని కూడా అంటారు అన్నట్టు.